ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో జరుగుతున్న 2025 మహాకుంభమేళకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన ఈ మహాకుంభమేళ ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్న ఈ ఆధ్యాత్మిక వేడుకకు కేవలం భారతీయులే కాదు, సాధువులు, విదేశీ ప్రముఖులు, సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే ఈ మహాకుంభమేళలో రష్యాకు చెందిన కండల బాబా విశేషంగా నిలుస్తున్నాడు. ఈయన ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాషాయ దుస్తులు ధరించి కండలు తిరిగిన దేహంతో కనిపిస్తూ ఈయన స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. భుజాన పెద్ద బ్యాగ్, మెడలో రుద్రాక్షమాల, ముఖంలో కాంతివంతమైన తేజస్సు, 7 అడుగుల అందమైన రూపంతో ఈ సాధువు ఆకర్షిస్తున్నాడు. కెవిన్ బుబ్రిస్కీగా ఇన్స్టాగ్రామ్లో షేర్ అయిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయ్యాయి. కండల బాబా అసలు పేరు ఆత్మ ప్రేమ్గిరి మహారాజ్. ఈ కండల బాబా రష్యాకు చెందినవాడు. ఇప్పుడు నేపాల్లో నివసిస్తున్నాడు. అతను దాదాపు 30 సంవత్సరాల క్రితం హిందూ మతాన్ని స్వీకరించాడు. బలమైన శరీరంతో ఉండటంతో చాలామంది అతన్ని పరశురాముడి అవతారంగా పిలుస్తారట. ఆత్మ ప్రేమగిరి మహారాజ్ ఒకప్పుడు రెజ్లర్. తన బోధనా వృత్తిని విడిచిపెట్టి నేపాల్లో హిందూ మతాన్ని ప్రోత్సాహం కోసం కృషి చేస్తున్నాడు. ఒకప్పుడు పైలట్ బాబా శిష్యుడిగా ఉన్న ప్రేమ్గిరి మహారాజ్ ప్రస్తుతం జునా అఖారా సభ్యుడు. ఆత్మ ప్రేమ్గిరి గంటల తరబడి వ్యాయామం చేయడానికి ఇష్టపడతాడట. కాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ పుణ్యక్షేత్రంలో మహాకుంభమేళ అంగరంగ వైభవంగా జరుగుతుంది. పవిత్ర గంగా, యమున, సరస్వతి సంగమంలో స్నానాలు, హరహర మహాదేవ అనే భక్తకోటి నినాదాలతో మహాకుంభమేళ మారుమోగుతుంది. జైనబ్ రోష్నా దుబాయ్లో ఉంటుందన్న మాటే కానీ కేరళలోని బామ్మ జ్ఞాపకాలు ఎప్పుడూ తనతోనే ఉంటాయి. ఆ జ్ఞాపకాలు హాయిగా ఉంటాయి, నవ్విస్తాయి, కొన్నిసార్లు భావోద్వేగానికి గురి చేస్తాయి. తనకు తీరిక దొరికినప్పుడల్లా బామ్మతో ఫోన్లో మాట్లాడుతుంది జైనబ్. ఇలా ఫోన్లో మాట్లాడుకోవడమేనా, నన్ను చూడ్డానికి ఎప్పుడు వస్తావని అడుగుతుంది బామ్మ. నువ్వు దూరంగా ఉంటే కదా రావడానికి, నువ్వు ఎప్పుడు నా కళ్ళ ముందే ఉంటావని నవ్వుతుంది జైనబ్. నా బర్త్డేను జైనబ్ ఎంత ఘనంగా చేసేదో అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి వినిపించింది. ఎవరా అని చూస్తే ఊహించని వ్యక్తి. నిజమా భ్రమ అనుకుంటుండగానే సంతోషంగా అరిచింది జైనబ్. స్వీట్ షాక్ నుండి తేరుకున్న తర్వాత నన్ను చూడడానికి వచ్చావా తల్లి, ఒక్క మాట అయినా చెప్పలేదు అంటూ సంతోషంతో కళ్ళనీళ్లు పెట్టుకుంది బామ్మ. ముందే చెబితే ఏ మజా ఉంటుంది, ఇలా చేస్తేనే సర్ప్రైజ్గా ఉంటుంది అన్నది జైనబ్. ఆ రోజు 100 పండుగలు ఒకేసారి వచ్చినంత సంతోషంగా ఫీల్ అయింది బామ్మ. ప్రేమగా, గారాబంగా మనవరాల్ని ముద్దు పెట్టుకుంది. గత ఏడాది మా అమ్మమ్మ పుట్టినరోజున నా ఎమిరేట్స్ యూనిఫామ్ ధరించి వీడియో కాల్ చేశారు. నన్ను యూనిఫామ్లో చూసిన అమ్మమ్మ ఆశ్చర్యపడింది. కొత్త అమ్మాయిని చూసినట్లు ఉంది అని నవ్వింది. ఈ పుట్టినరోజుకు మరింత సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను, అందుకే చెప్పకుండా వచ్చాను అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రాసింది జైనబ్. దుబాయ్ నుంచి వచ్చిన జైనబ్ బామ్మ గదిలోకి సంతోషంగా పరిగెత్తుతున్న దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. జైనబ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్ 2.3 మిలియన్స్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక ఈ వీడియో క్లిప్ నేపథ్యంలో అమ్మమ్మ, నానమ్మలతో తమకు ఉన్న విలువైన జ్ఞాపకాలు పంచుకున్నారు నెటిజన్లు. అమ్మ దగ్గర కంటే అమ్మమ్మ దగ్గరే నాకు చనువు ఎక్కువ. ఈ వీడియో క్లిప్ చూసినప్పుడు మా అమ్మమ్మ గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పెద్దవాళ్ళు మన నుంచి ఏమి కోరుకోరు, మనం వారికి ఒకసారి కనిపించినా పెద్ద బహుమతిగా ఫీల్ అవుతారు అని స్నేహ అనే నెటిజన్ తన కామెంట్ పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఈ బామ్మ మనవరాళ్ల వీడియో ఎంతో సందడి చేస్తుంది. దుబాయ్ నుండి వచ్చిన జైనబ్ బామ్మ గదిలోకి సంతోషంగా పరిగెడుతున్న దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ఒక పోస్టుకు లేదా ఒక వీడియోకు లేదా ఒక రీల్కు దక్కిన వ్యూస్, కామెంట్స్ ఆధారంగా దాని ప్రాధాన్యతను అంచనా వేస్తుంటాం. సాధారణంగా క్రియేట్ చేసిన వాళ్ళే ఆశ్చర్యపోయేలా మిలియన్ల వ్యూస్తో ప్రజాదరణ పొంది రికార్డులను క్రియేట్ చేసే కొన్ని విశేషమైన వీడియోలను కూడా చూస్తుంటాం. ఇలా సరదాగా సృష్టించిన ఒక రీల్ రికార్డు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా చూసిన ఈ వైరల్ క్లిప్ నెట్టింట వైరల్గా మారింది. ఇక అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఇంతకీ ఈ ఫీట్ సాధించింది ఎవరో తెలుసా? భారతదేశంలోని కేరళకు చెందిన ఫ్రీ స్టైల్ ఫుట్బాల్ ఆటగాడు 21 ఏళ్ల మొహమ్మద్ రిజ్వాన్. ఈ స్టార్ ప్లేయర్, కంటెంట్ క్రియేటర్గా కూడా పాపులర్ అయ్యాడు. 2023 నవంబర్లో ఈ రీల్ పోస్ట్ చేశాడు. అప్పటి నుంచి ఇది వైరల్ అవుతూ రికార్డును కొట్టేసింది. మలప్పురంలోని కేరళం కుండు జలపాతం వద్ద చిత్రీకరించిన రీల్ను పోస్ట్ చేశాడు.
ఈ రీల్లో ఒక జలపాతం వద్ద బంతిని బలంగా తంతాడు. దీంతో ఆ బంతి జలపాతం వెనుక ఉన్న రాళ్ల నుండి ఎగిరిపడుతుంది. అద్భుతమైన ఈ దృశ్యం చూసి రిజ్వాన్ కూడా ఆశ్చర్యపోయాడు. కేవలం క్రీడాకారులను మాత్రమే కాదు, కోట్లాది మంది నెటిజన్లను కూడా ఆకట్టుకుంది. అప్పటి నుండి రీల్ ప్రజాదరణ పొందింది. 92 లక్షలకు పైగా లైకులు మరియు 42,000 కంటే ఎక్కువ లక్షల కొద్దీ లైక్స్, కామెంట్లను దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన ఇన్స్టాగ్రామ్ రీళ్లతో అవార్డు కూడా పొందాడు. విశేషం ఏమిటంటే అతని రీల్ జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ జనాభా కంటే ఎక్కువ వీక్షణలను సాధించడం విశేషమే. విశేషం ఏమిటంటే అతని రీల్ జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ జనాభా కంటే ఎక్కువ వీక్షణలను సాధించడం విశేషమే. జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్లో ఉమ్మడి జనాభా కంటే ఎక్కువ వ్యూస్ అంటూ నెటిజన్లను రిజ్వాన్ను పొగడ్తలతో ముంచెత్తారు. రిజ్వాన్ స్పందన: నేను దీన్ని ఎప్పుడూ ఊహించలేదు. ఇది స్నేహితులతో సరదాగా గడిపిన వీడియో. 10 నిమిషాల్లోనే దీనికి 2 లక్షల వీక్షణలు వచ్చాయి. నేను ఇంటికి చేరుకునే సమయానికి అది మిలియన్కు చేరుకుంది అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తింపు రిజ్వాన్ అసాధారణ విజయాన్ని ఈ ఏడాది జనవరి 8న అధికారికంగా గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా రిజ్వాన్ షేర్ చేశాడు. అదే జలపాతం వద్ద ఒక చేతిలో వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ను, మరో చేతిలో ఫుట్బాల్ను పట్టుకుని తనను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. కేవలం 21 సంవత్సరాల వయసులో రిజ్వాన్ తన వైరల్ రీల్కు మాత్రమే కాకుండా తన అద్భుతమైన ఫ్రీస్టైల్ ఫుట్బాల్ నైపుణ్యాలకు కూడా ప్రపంచ సంచలన ఆటగాడు. ఓ డాక్టర్ తన భార్యకు భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు ఓ భయానక సాహసానికి ఒడిగట్టాడు. పైగా తన భార్య కోరికను తీర్చేందుకే ఇలా చేశానని చెబుతున్నాడు. ఆ ఘనకార్యం వింటే అమ్మ బాబోయ్, ఏం డాక్టర్ వయ్యా బాబు అని మండిపడతారు. ఈ వింత ఘటన చైనాలో చోటు చేసుకుంది. తైవాన్లోని తైపీకి చెందిన డాక్టర్ చెన్ వి నోంగ్ అనే సర్జన్ తనకు తానుగా విసెక్టమీ ఆపరేషన్ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను డాక్యుమెంట్ రూపంలో నెట్టింట షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ సర్జన్ నెట్టింట హాట్ టాపిక్గా మారాడు. భవిష్యత్తులో ఇంకా పిల్లలు పుట్టకూడదనే తన భార్య కోరికను నెరవేర్చేందుకు ఇలా చేశానని తెలిపాడు. అదే తాను తన భార్యకు ఇచ్చే అతిపెద్ద బహుమతి అని చెబుతుండటం విశేషం. ఆయన ఆ వీడియోలో తనకు తానుగా ఎలా విసెక్టమీ ఆపరేషన్ చేసుకున్నాడో కనిపిస్తుంది. నిజానికి సర్జరీ జస్ట్ 15 నిమిషాల్లో పూర్తి అవుతుంది. కానీ ఆయన స్వయంగా చేసుకోవడంతో 1 గంట వ్యవధి తీసుకుని విజయవంతంగా తన సర్జరీని పూర్తి చేసుకున్నాడు. అంతేకాదు ఆ సర్జరీ చేసిన ప్రదేశంలో ఎంత పెయిన్ ఉంటుందో కూడా వివరించాడు. డాక్టర్ చెన్ విసెక్టమీ ఆపరేషన్ 11 దశల గురించి ఆ వీడియోలో వివరంగా వెల్లడించారు. అంతేకాదు ఆ వీడియోలో మరుసటి రోజు తాను పూర్తిగా కోలుకున్నట్లు కూడా తెలిపాడు. అయితే నెటిజన్లు ఈ వీడియోను చూసి ఆ డాక్టర్ డేరింగ్కు విస్తుపోయారు. ఎంత డాక్టర్ అయినా తనకు తాను స్వయంగా సర్జరీ చేసుకోవడం అంటే మాటలు కాదు. ఖచ్చితంగా అయినా మంచి నైపుణ్యం గల సర్జన్ అయి ఉండాలి అంటూ పోస్టులు పెట్టారు. కాగా ఈ డాక్టర్ చెన్ దంపతులకు ఎంతమంది పిల్లలు అనేది తెలియాల్సి ఉంది. కానీ పిల్లలు పుట్టకుండా మహిళలే కాదు, భర్తలు కూడా ఇలాంటి విషయంలో కాస్త ముందుకు వచ్చి వారి బాధను తగ్గించే ప్రయత్నం చేయాలనే అవగాహన కల్పిస్తున్నట్లుగా ఉంది ఈ వీడియో. వాస్తవానికి చాలా మటుకు మహిళలే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటారు. మన దేశంలో వీధి విక్రేతల్లో కొందరు చేసే పనులు చాలా గమ్మత్తుగా ఉంటాయి. అత్యాశతో చేస్తారో లేక విదేశీయులను చూడగానే అమాంతం ధర పెంచి చెబుతారో తెలియదు. ఒక్కసారిగా నిశితంగా ఆలోచిస్తే వారి ఉద్దేశం సబబే అనిపిస్తుంది. మరో కోణంలో చూస్తే భారతీయులంటే చులకన భావం కలుగుతుందేమో అనే సందేహం కలుగుతుంది. ఎందుకిదంతా అంటే ఇక్కడ ఒక వీధి వ్యాపారి ఓ విదేశీయుడికి అమ్మకం ధర చెప్పిన విధానం చూస్తే షాక్ అవుతా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో హ్యూ అనే విదేశీయుడు అటుగా వెళ్తున్న తోపుడు బండిపై అరటి పండ్లను అమ్ముకుంటున్న విక్రేతని పలకరిస్తాడు. అతని నుంచి అరటి పండ్లను కొనుగోలు చేద్దామనే ఉద్దేశంతో ధర అడుగుతాడు. అయితే ఆ వ్యాపారి కళ్ళు చెదిరే రేంజ్లో ధర చెబుతాడు. ఏకంగా ఒక్క అరటిపండు ధరే 100 రూపాయలు పలుకుతుందని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు. అయితే ఆ విదేశీయుడు హ్యూ సరిగ్గా విన్నానా లేదా అని అయోమయానికి గురై మరొక్కసారి అడుగుతాడు. కానీ ఆ వ్యాపారికి అనుమానం తలెత్తకుండా నమ్మేలా చెబుతున్న ఆ తీరును చూసి కంగు తిన్నాడు. ఆ విదేశీయుడు సారీ, తాను అంత ధర చెల్లించలేను అని చెప్పడమే కాక ఇలా అమ్మితే ఖచ్చితంగా మీరు నష్టపోతారు అన్నాడు. ఆ తర్వాత తన బ్రిటన్ దేశంలోని అరటిపండ్ల ధరతో పోలుస్తూ భారత్లోని ఒక అరటిపండు ధరకు యూకేలో
8 అరటి పండ్లు కొనుగోలు చేయవచ్చని అన్నాడు. బహుశా ఇది విదేశీయుడికి మాత్రమే ఈ అమ్మకం ధర అని ఆ వీడియోలో చెబుతుండటం కనిపిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్ టాపిక్గా మారింది. అయితే నెటిజన్లు మాత్రం బ్రో ఇది ఫారెన్ ట్యాక్స్ చెల్లింపు, భారత్ ఎకానమీని మార్చేందుకు తమరి వంతుగా సాయం చేయొచ్చు కదా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.